మంచి సందేశం, మంచి మంచి ఐడియా వచ్చింది. విశ్వబ్రాహ్మణులు బాగుపడ్డారు, అందరూ సహకరిస్తే బాగుంటుంది. కానీ ఐక్యమత్యం అనేది కొంచెం ఉంది కాబట్టి మీ అందరూ నాకు తెలుసు ఎలా చేస్తే బాగుంటుంది. మీరు ఆలోచించండి. ఈ సంఘానికి పూర్తిగా మా జిల్లా నుంచి పూర్తిగా సహకరిస్తాం. అంటే ఏమిటి తెలుసా, ఎలాంటి వాళ్ళకి మనం సహకారం చేస్తాం. మన వాళ్ళు ఏంటంటే టౌన్లో ఉన్నవాళ్ళు, అందుకే మా ఏరియాని చెప్తుంటారు ఒకసారి రాండ్రా విజయనగరం వెళ్దాం, విశాఖపట్నం వెళ్దాం, విజయవాడ వెళ్దాం, మీటింగ్ చూడండి. ఆ మీటింగ్ ఎలాంటి కొత్త వాళ్ళు వస్తారు, అక్కడ హావభావాలు ఎలా ఉంటాయి. అంతేగాని ఎప్పుడు చెప్పుకుంటున్నాం మరి ఏం చేస్తామని ఈ పని కాబట్టి ఇంకేం చేస్తాం అంటే కాదన్నా. వస్తే మన దాని భావాలు తెలుస్తుంది. రాజమండ్రి ఇప్పుడు మరి పెద్దలు ఉన్నారు సోషల్ వర్క్. ఆ సోషల్ వర్క్లో మరి కుక్కలు గడ్డి దగ్గర కాపలు పెట్టాడు కూడా. అయ్యా ఏం లేదు సార్, చక్కగా మీ యొక్క సంఘానికి అన్ని విధాలుగా సహకరిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం విశాఖపట్నంలో ఇది వరకు మన తాతారావు గారిని చాలాసార్లు కలవడం జరిగింది. చాలాసార్లు విన్నపాలు కూడా ఇచ్చాం. అంటే ఏదైనా ఉంటే మేము సర్వీస్ చేయడానికి ముందున్నాము, మీరు తప్పకుండా ఇంటిమేట్ చేయండి అని చెప్పి నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అలాగే అందరికీ కూడా జరిగింది. ఎస్పెషల్లీ అట్ విశాఖపట్నం మనం అందరం రాష్ట్రం అంతా సహకరిస్తే సమాచారంలో ఒక మన అన్నదాన సత్రం, విశ్వబ్రాహ్మణ అన్నదాన సత్రం పెడితే బాగుంటుందని నా ఆలోచన. అలాగే మనకి ఎక్కడైతే ఉన్నాయో కొన్ని ప్లేసులు తీసుకోండి, ఒక గదైనా చాలు. అంటే ఏదో దాతల సహకారంతో చేయవలసిన కార్యక్రమాలు కనుక ఒక గదైనా సరే విశ్వబ్రాహ్మణులకు పలానా చోట అన్నదానం అవ్వచ్చు. లేకపోతే మన విజయవాడలో చాలా చోట్ల మనకు అన్నదాన సత్రాలు ఉన్నాయి, ఏర్పాటు చేశారు విశ్వబ్రాహ్మణ సంఘంలో. అయితే విశాఖపట్నం మాత్రం లేదు. విశాఖపట్నం కూడా విశ్వ సహకారంతో అలాగే విశాఖ జిల్లా సహకారంతో కూడా మేము ఆల్రెడీ ఎంపీకి కూడా మేము లెటర్ ఇచ్చాము, మీరు కంపల్సరిగా మాకు అలర్ట్ చేయాలని. అంటే రౌండ్ అబౌట్ మన కేసు ప్రకారం సర్వే అన్నట్టు విశ్వబ్రాహ్మణ ఎంప్లాయీస్ యూనియన్ కాదు, మేము విశాఖ జిల్లా విశ్వబ్రాహ్మణులు అందరినీ కలుపుకొని మేము సర్వీస్ చేస్తాం. రౌండ్ అబౌట్ 1 lakh పీపుల్ ఉన్నారు ఇక్కడ విశాఖపట్నంలో. మొన్న వెళ్ళడం కూడా ఇంచుమించు 7 కాన్స్టిట్యూన్సీస్ కూడా మాకు రెప్యుటేషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే వరల్డ్ విశ్వబ్రాహ్మణ సంఘం కాకుండా. అలాగే ఇప్పుడు మనం ఏదైనా సహకారం చేద్దామంటే మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘంలో పావులూరు గారి ఆధ్వర్యంలో మన రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్కి 2,50,000 డొనేషన్ చేశాం. అన్ని రాష్ట్రం మొత్తం మీద అందరూ డొనేషన్ ఇచ్చారండి. అక్కడ పీపుల్గా డైరెక్ట్గా వెళ్ళి అధ్యక్షుల మన మాస్టర్ గారు ఇచ్చారు, రెస్టారెంట్ కూడా మాకు దీనికి సహకారం అందించారు. మొత్తం రికార్డ్ అంతా కూడా మెయింటైన్ చేసి మొత్తం ఎక్సెప్ట్ చేసింది. ఓన్లీ సలహా ప్రోగ్రామ్ అంటారు, గుర్తుంటుంది. అదొకటి అదే ఇప్పుడు ఈ సేవా సంవత్సరంలో ద్వారా మనం చేయడానికి ఎట్టి పరిస్థితి అభ్యంతరం లేదండి. అలాగే ఇప్పుడు మన శ్రీనివాస కళ్యాణం అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా సరే వాటర్ ప్లాంట్ పెడతాం విశాఖపట్నంలో, మాకు ఐడియా ఇవ్వండి. వాటర్ ప్లాంట్ పెడతాం, ఫ్రీ సర్వీస్ ఇస్తాం. కంపల్సరిగా మీరు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ మాకు ఇస్తే దాన్ని బట్టి మేము మనుషులు ఇచ్చాం. ఏ పాత అదే అంటున్నాము, ఏ పాత ఇప్పుడు మనకి ఏం చేయాలన్నా 10 మంది కలిస్తే డిఫరెంట్ అవుతుందండి. సర్వీస్ చేసి చెప్పాలి కదా, మీకు ఎలా తెలుస్తుంది? మనం సర్వీస్ చేసి చెప్తాం, మేము చేయలేని మాత్రం చెప్పలేదు. ఓకే ఓకే గొప్పగా చెప్పండి, అందరూ సేవ. ఓకే, ఇప్పుడు మనకి ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మా శాఖ జిల్లా సుబ్రహ్మణ్య సంఘం సహకారం చేస్తాం. అందులో ఈ అవకాశం